గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో మొలకెత్తిన విత్తనాలతో జ్యూస్ ఎలా చేసుకోవాలి. ఆల్రెడీ మనం మొలకెత్తిన విత్తనాలంటే మీకు తెలియనిది ఏమీ లేదు కదా. శనగలు, పెసలు, ఉలవలు, బొబ్బర్లు ఇలాంటివన్నీ కూడా మొలకెత్తిన పల్లీలు మాత్రం ఉడకపెట్టుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. దానికి మొలక అవసరం లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఉడకపెట్టుకొని. తర్వాత ఇవి పేస్ట్ చేసుకోవాలి. ఏది మొలకెత్తిన విత్తనాల ఐటమ్స్ అన్నీ కూడా మొలక చేసిన తర్వాత ఒక డబ్బాలో పోసుకొని కొంచెం మనకు కావాల్సినంత వేసుకొని ఇలా బెల్లం వేసేసుకొని, తాటి బెల్లం తీసుకుంటాను నేను. మీ ఇష్టం, మీకు ఏది వీలుగా ఉంటే అది తీసుకోండి. బెల్లం తీసుకుని చక్కగా తాటి బెల్లం వేసి ఇలా పేస్ట్ చేశాను. తర్వాత కొంచెం తాటి బెల్లం కూడా విడిగా తీసుకున్నాను, ఎందుకంటే దీంట్లో కొంచెమే వేసే కాబట్టి కొద్దిగా తీసుకున్నాను. ఉడకపెట్టిన పల్లీలు, చక్కెరకెళ్ళి, బాదం పప్పు పొడి, పాలు, చక్కగా ఇవన్నీ మిక్స్ చేసేసుకుని చక్కగా జ్యూస్ చేసి తాగండి. మీ పిల్లలకి ఇవ్వండి. 2 hours వరకు మీకు ఆకలేదు. బలం, హెల్దీ ఫుడ్, ఇదంతా కూడా హెల్దీ ఫుడ్డే. తాటి బెల్లంలో ఐరన్ ఉంటుంది, మీకు తెలియదే ఉంది. చక్కెరకెళ్ళి బలం, పల్లీలు చాలా విటమిన్స్ ఉంటాయి. బాదం పప్పు హెయిర్ గ్రోత్ వస్తుంది. మొలకెత్తిన విత్తనాలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. దీనివల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇలాంటి జ్యూస్ మీ అందరూ కూడా ఇంట్లో తయారు చేసుకుని చక్కగా మీరు, మీ పిల్లలు తాగుతూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.